నెల్లూరు జిల్లా కావలి ఈ నెల 19వ తేదీన కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించనున్న మత్స్యకార సేవలో కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ మత్స్యకార కుటుంబాలను ఆహ్వానిస్తున్నారు. అనగానిపాలెం పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురం, లక్ష్మీపురం, ఆదినారాయణపురం, ఒట్టూరు, చిన్ననట్టు, పెద్దనట్టు, పెద్దపట్టపుపాలెం, తుమ్మలపెంట పంచాయతీ పల్లిపాలెం, శ్రీరాంపురం రాముడు, పల్లిపాలెం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే మత్స్యకార కుటుంబాలను స్వయంగా కలుసుకుని సీఎం సభలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి స్వయంగా తుమ్మలపెంటకు రావడం మత్స్యకారులకు గౌరవకరమని ఈ విషయాన్ని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే స్వయంగా గ్రామానికి వచ్చి ఆహ్వానించడం పట్ల మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. నెలల కాలం పాటు సముద్రానికి పోని కారణాల వల్ల ఈ 2 నెలలు మనం నష్టపోతున్నాం. కాబట్టి ఎంతో కొంత జీవన భృతి కోసం కలిపి 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఓకే సార్. ఏ బాబాయ్ ఎగరా నేనే ఉండేదే రేపు అందరు రావాలా? మన దగ్గరలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆ సభను జయప్రదం చేసే విధంగా మనందరం ముందుకు సాగాలని కోరుకుంటూ ఇప్పుడు మన సారు మాట్లాడతారు. వస్తా ఉన్న పాట నిద్రగోపాల తిరుగుతా ఉన్నాను. ఏమా పెద్ద అయిన తర్వాత ఫోటో చూపించాను. నేను ఎమ్మెల్యే దగ్గర ఆండస్పురం, లక్ష్మీపురం ఆండస్పురం అయింది. ఈ నెల 19వ తేదీన మన తుమ్మలపెంట సెంటర్లో ఉన్నటువంటి ప్రాంగణంలో మన ముఖ్యమంత్రి వర్యులు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ ఉండేటట్టుగా మత్స్యకారులను కలవాలి, మత్స్యకారులతో మాట్లాడాలి, మత్స్యకారుల సమస్యల యొక్క తెలుసుకుని వాటిని పరిష్కార దిశగా చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు వస్తారని కలెక్టర్ గారు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి మనకి రావటం, ఈరోజు సైట్ అంతా కూడా వర్కులు కూడా జరగడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ కూడా ఈ గ్రామానికి రావాలి, గ్రామంలో ఉండే కాపులందరినీ కలుసుకోవాలి, గ్రామ పెద్దలందరితో చర్చించాలి, అదేవిధంగా పార్టీ నాయకులందరితో కూడా చెప్పి రేపటి సీఎం గారి ప్రోగ్రాంకి మనందరం కూడా వెళ్ళే విధంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిద్దామని చెప్పి ఈరోజు నేను
మిమ్మల్ని కలవడానికి రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖ్యమంత్రిని కలవడం చాలా కష్టం. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి మన ఊరికి వస్తున్నాడు. ముఖ్యంగా మన మత్స్యకారు యొక్క సమస్యలు తెలుసుకునే దానికి వస్తున్నాడు. ఈ ఊరు నుంచి 68 మందికి ఈ మత్స్యకార భరోసా రేపు 20,000 రూపాయలు ఈ ఊర్లో 68 మందికి అకౌంట్లో రేపు డబ్బులు పడబోతున్నాయి. ఒక్కొక్కరికి 20,000 రూపాయల లెక్కన. ఇంకా కొంతమంది అర్హులైనటువంటి వాళ్ళకి రాలేదని, మ్యాపింగ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, గతంలో వలలకి, బోట్లకి, మోటార్లకి, ట్రాన్స్ఫార్మర్లకు కూడా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించారని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏమీ పొందలేకపోయాం. మళ్ళీ మన గవర్నమెంట్ కూడా వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, వాటిని కూడా అడగదామనేటువంటి ఆలోచన మనందరిలో ఉంది. అందుకే ఈ వేదికను మనందరం కూడా వాడుకోవాలి, సద్వినియోగం చేసుకుని. ముఖ్యమంత్రి గారు మన ఊరికి వచ్చాడు. మన వేదిక మన ఊరి నుంచి ఉంటే ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంటే మనం ఈ సందర్భంలోనే మన అందరం కలవాలి, మన అందరం కూడా ముఖ్యమంత్రిని మెప్పించుకోవాలి. ముఖ్యమంత్రికి ఎంతమంది నన్ను చూస్తున్నారు, నా వైపు ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలని ఇచ్చే విధంగా రేపటి ప్రోగ్రాన్ని మనం సక్సెస్ చేద్దామని, ఇది రాజకీయం కంటే కూడా మన యొక్క మత్స్యకారుల యొక్క హక్కులు, కోరికలు, మనం పడే సమస్యలు అన్నిటినీ తెలపాలని. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కొత్తగా ఒక సమస్యలు చూశాను, అది కూడా రేపు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతున్నా. ఎందుకనో మన మత్స్యకారు గ్రామాల్లో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్తో బాధపడుతున్నారు. నాకు వ్యక్తిగతంగా నాకు ఉప్పు ఎక్కువ తింటే బీపీ పెరుగుతుంది, కాబట్టి సముద్రం గాలి వల్ల అటువంటిది వస్తుందేమో, దీన్ని ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేసి అటువంటి ఆరోగ్యం క్షీణించినటువంటి వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి రేపు ముఖ్యమంత్రిని కూడా అడగడానికి కూడా నేను సిద్ధపడుతున్నా. ఎందుకంటే ముఖ్యంగా నా నియోజకవర్గంలో మన మత్స్యకార గ్రామాల్లో ఎక్కువ మంది ఒక్కొక్కరు 20 లక్షలు 30 లక్షలు హాస్పిటల్కి దారం వస్తున్నారు. కాబట్టి వాటి పరిష్కారానికి ఏదో ఒక దారి చూపండి అనేటువంటి విషయాన్ని కూడా మన ముఖ్యమంత్రికి తీసుకెళ్ళాలి. కాబట్టి మన అందరం కలిసికట్టుగా పోయి సీఎం గారికి మన సమస్యలన్నింటినీ కూడా తెలిపి మాకు అన్ని విధాలు అండగా ఉండే విధంగా ముఖ్యమంత్రిని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. కోతవేటు దూరంలో ఈరోజు జువల్దేని ఫిషింగ్ హార్బర్ వచ్చింది. ఫిషింగ్ హార్బర్లో మన ఊర్లో హార్బర్ ఉంది, కానీ మన ఊరిలో ఇంకా బోట్లు పెట్టాలి. బయట ఎవరెవరో బోట్లు బయట నుంచి వస్తున్నాయి. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇప్పుడు 1,20,00,000 రూపాయల బోటు 45 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. 72 లక్షల రూపాయలు మేము చేతి పెట్టుకోవాల్సి వస్తుంది. మాకు అంత ఆర్థిక స్తోమత లేదు అని చెప్పి మన వాళ్ళు అడుగుతున్నారు. అందుకోసమే 72 లక్షలు మీరు పెట్టుకోండి, 48 లక్షలు మా వాళ్ళు పెట్టుకుంటారనే విషయాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి రాబోయే కాలంలో ఎక్కువ బోట్లు మన మండలాలకు సంబంధించిన బోగోలు మండలం, అదేవిధంగా కావలి మండలం, అల్లూరు మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడో నెల్లూరు లేదా ప్రకాశం నుంచి బోట్లు పెట్టుకోవడం కాదు, మన ప్రాంతం వాళ్ళు బోట్లు పెట్టుకుంటే ఆ హార్బర్ మన వాళ్ళ కింద ఉండాలి అనేది నా ఆలోచన. అది నా స్వార్థం కూడా. ఎక్కడో నియోజకవర్గాలు పెత్తనం కంటే మన నియోజకవర్గాలు ఉండాలి. అందుకని ఎక్కువ బోట్లు మన వాళ్ళే కొనుక్కోవాలనే దానికి నేను గట్టిగా ప్రయత్నం చేస్తున్నా. ఇవన్నీ కలగలిపితే రేపటి ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో మనం అన్నీ చర్చిద్దాం. తప్పకుండా అందరూ రండి. ఉదయం 9 గంటలకల్లా బయలుదేరితే 9:30 కల్లా అక్కడికి వస్తే 10 గంటలకల్లా సీఎం వస్తారు. 10 నుంచి 12 గంటల దాకా మీ అందరితో ఓన్లీ మీతోనే, వేరే టౌన్ వాళ్ళు కూడా ఓన్లీ పిలవడం లేదు, ఓన్లీ మత్స్యకారు గ్రామస్తులు మాట్లాడాలి, వాళ్ళ చేత మాట్లాడిద్దాం అనేటువంటి ఆలోచన నేను తీసుకుని నేనే పిలవడానికి రావడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత నేను గెలిచి 2 సంవత్సరాలు అయింది, మీకు ఏ ఒక్కరోజు ఇంకా భోజనాలు పెట్టలే. అందుకని రేపు ఆ రెసిడెన్షియల్ స్కూల్లో మీ అందరికీ నేనే భోజనాలు ఏర్పాటు చేస్తున్నా. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత భోజనం చేసుకుని అందరు ఇంటికి వచ్చే విధంగా దీన్ని మనం చేద్దాం. కాబట్టి మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే మనం ఎలా చేస్తామో మీరందరూ కూడా రేపు ఆ శుభకార్యం, మన మత్స్యకారుల శుభకార్యం, మన మత్స్యకారుల మహోత్సవం, మత్స్యకారుల జీవన వృత్తి మహోత్సవం, 2 నెలల పాటు మన జీవనాన్ని కోల్పోయినందుకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి మహోత్సవానికి ఒక్కటే కాదు, ఇంకా మనం చాలా అవసరాలు, రేపటి మన బిడ్డల అవసరాలు, రేపటి మన అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చర్చించేదానికి, మీకు కూడా ఈ ఊరికి ఉన్నటువంటి సముద్రానికి పోయేదానికి దారుల్లో కూడా సమస్యలు ఉన్నాయి.
నా ఆలోచన అంతా కూడా ప్రతి ఊరు నుంచి సముద్రం దానికి పోయేదానికి ఒక బాట వేయాలి. ఆ బాట రోడ్డు ఉండాలి, రోడ్డుతో పాటు లైట్లు ఉండాలి, రైతులు గుట్టం అంటే అన్ని ఊర్లు ప్రతి ఊరికి మనం ఆ విధంగా వేయగలిగితే, రైతులు కూడా లైట్లు కూడా వేయగలిగితే మనం సముద్రం నుంచి ఏ టైంలో దిగినా అక్కడి నుంచి ఒంటరిగా నడిచి రావడానికి కానీ అన్ని విధాలుగా ఉంటుంది. పాములు తేళ్లు ఇవన్నీ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన నాకు అన్నీ ఉన్నాయి. కాకపోతే నా ఒక్క వల్ల పని అయ్యేది కాదు. ఇది ప్రభుత్వంతో సహకరించాలి, మనందరూ 1-2 సార్లు అడగాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. అయినా నేను ఎక్కడికక్కడ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. వీటన్నిటికీ అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి గారు మన ఊరికి వస్తున్నాడు కాబట్టి దీన్ని మన అందరం కూడా సక్సెస్ చేసుకొని ఆయన ద్వారా ఎక్కువ నిధులు అక్కడ అనౌన్స్ చేయించుకొని ఆయన దగ్గర హామీ తీసుకుంటే ఇంకా అక్కడి నుంచి నేను ప్రయత్నం చేసి వీటన్నిటి సాధ్యం చేయడానికి అవకాశం